అందరికీ మరణాత ప్రభనందు ప్రియమైన దేవుని పిల్లలారా, మోషే సుఖోపవాస ధ్యాన కాలంలో 34వ దినము పరిశుద్ధ ఆరాధన దినము ప్రభు దినమందు దేవుని వాక్యములో నుండి కొన్ని సంగతులను మనము ధ్యానించుకుందాం. నిర్గమాకాండము 34వ అధ్యాయము ప్రారంభ 2 వచనములను చదువుకుందాం. మరియు యెహోవా మోషేతో, మొదటి పలకల వంటి మరి 2 రాతి పలకలను చెక్కుము. నీవు పగలగొట్టిన మొదటి పలకల మీదనున్న వాక్యములను నేను ఈ పలకల మీద రాసెదను. ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరం మీద నా సన్నిధిని నిలిచి ఉండవలెను. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమాస్వరూపుడు అయిన మా తండ్రి, మహిమ కలిగిన మా రాజ్య, మీకు వందనములు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమించుచున్నానని సెలవిచ్చిన తండ్రి, మీ దయచేతనే మా జీవితములను బలపరచుచు, మీ కాపుదలలో సంరక్షించుచు, మీ సహవాస భాగ్యం మాకు ఇచ్చి నడిపించుచున్న తండ్రి, నమస్కారములు. నేటి ఏర్పాటు దినము నీ సహవాసములో నిలిచి ఉన్న మాకు నీ సన్నిధి ప్రసన్నత కాంతి మాపై ప్రకాశింపచేయమని, వాక్యము యొక్క దీవెన కొరకు జీవవాక్యమైన మీ నిమిత్తం మేము చూస్తూ ఉండగా మాతో మాట్లాడమని యేసు నామమున ప్రార్థించున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తు ప్రభు యొక్క కృపయు సమాధానము చేరి ఉన్న మనెల్లరకు కలుగును గాక. ఆమేన్. ప్రభునందు దేవుని పిల్లలారా, నిర్గమాకాండం 34వ అధ్యాయములో ప్రాముఖ్యంగా మనము చూడగలిగిన వారమైతే, దేవుడు దైవజనులైన మోషే గారిని 2వ పర్యాయము సీనాయి కొండ మీదకి రమ్మని ఆహ్వానించుట, కొండ మీదకి మరి ఒక మారు మోషే గారిని పిలుచుట అనేది మనము ఈ 34వ అధ్యాయములో ప్రారంభంలో చూస్తూ ఉన్నాం. దేవుడు ఎందుకు పిలుస్తున్నారు అంటే, మొదటి మారు దేవుడు తన ఆజ్ఞలు కలిగిన రాతి పలకలను మోషే గారికి ఇచ్చి ఉండగా, మోషే గారు ఇశ్రాయేలీలు చేసిన విగ్రహారాధన పాపమును బట్టి ఆయన కోపముతో ఆ రాతి పలకలను పగలగొట్టినట్లుగా నిర్గమాకాండం 32వ అధ్యాయం 19వ వచనంలో మనకు కనబడుతుంది. కాబట్టి దేవుని ఆజ్ఞలు కలిగిన పలకలు పగలగొట్టబడగా, మరి ఒక మారు దేవుడు తన ఉద్దేశాన్ని, తన అంతరంగమై ఉన్న ఈ ఆజ్ఞలను మరి ఒకసారి రాసి ఇస్తాను, కొండ మీదకు రమ్మని దేవుడు పిలువగా, మోషే గారు సీనాయి కొండ మీదకి శిఖరం మీదకి వెళ్ళుట అనేది మనము ఈ వాక్య భాగములో చూడగలుగుతున్నాం. ఈ రోజున మనం ధ్యానించిన ఉన్న అంశం ఏంటి అంటే, సన్నిధి అద్దకము. ఈ అంశాన్ని గురించిన విషయాలు నేర్చుకుందాం. సన్నిధి అద్దకము. ఈ చదవబడిన వాక్యములో 4 ప్రత్యేకమైన మాటలు లేక 5 ప్రత్యేకమైన మాటలు మనం చూస్తాం. ఒకటి సిద్ధపడుట, రెండవది శిఖరం ఎక్కుట, మూడవది నిలిచియుండుట, నాలుగవది దైవ ప్రత్యక్షత, ఐదవది సన్నిధి అద్దకము. ఈ 5 అంశాలు ఈ 34వ అధ్యాయములో మనం చూడగలము. దేవుడిచ్చిన ప్రేరేపణ బట్టి మరి మీరు ధ్యానిస్తే మరికొన్ని సంగతులు దేవుడు మీకు బయలుపరుస్తారు. అయితే ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన ఈ ఏర్పాటును బట్టి కొద్ది మాటలు మీకు తెలియచేయటానికి ఆశ కలిగి ఉన్నాను. లేదా దేవుడు అంటున్నారు మోషే గారిని, నీవు ఉదయానికే సిద్ధపడాలి, సిద్ధపడి సీనాయి కొండ శిఖరం ఎక్కాలి అంటున్నారు.
కాబట్టి సన్నిధి అనగా శిఖరం ఎక్కే అనుభవము. కీర్తనలో 61వ కీర్తన 2వ వచనంలో దైవజనులైన దావీదు గారు అంటున్నారు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నీవు నన్ను ఎక్కించుము అని ఆయన కోరుకుంటున్నారు. మరి దావీదు గారు కోరుకున్న ఆ ఎక్కలేని ఎత్తైన కొండ ఏంటి అంటే దైవ సన్నిధి అనే కొండ. లేదా కొండ శిఖరం ఎక్కుట అంటే సన్నిధి సంపూర్ణ అనుభవంలోనికి వెళ్ళుట. మరి దైవజనులు బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు శ్రీ ఎం దేవదాసయ్య గారు తెలియజేసిన మాట ఏంటి అంటే దైవ సన్నిధి కొండ నిటారైన కొండ, ఇది జారుడు కొండ అన్నారు. అనగా ప్రార్థనకు సన్నిధికున్న వ్యత్యాసం ఏంటి అంటే ప్రార్థించేటప్పుడు మన కష్టాలు, మన కోరికలు, మన విషయాలు, మన అంశములు మనం దేవునికి చెప్పుకుంటూ ఉన్నాం. కానీ సన్నిధిలో ప్రార్థనకు మించిన అనుభవం ఏంటి అంటే ప్రార్థించి కనిపెట్టుట, ఇది సన్నిధిలో ఉండవలసిన ప్రాముఖ్యమైన అంశము అనే సత్యాన్ని దేవుని వాక్యం ద్వారా కూడా మనము గ్రహించుకోవలసిన వారమై ఉన్నాం. అందుచేత దేవుని పిల్లరా, మనము కనిపెట్టేటప్పుడు ఈ సన్నిధి అనుభవము నిటారైన కొండ, జారుడు కొండ అని చెప్పబడినట్లుగా అనేక మార్లు జారి పడిపోతూ ఉంటాం. మనోనిదానము కనిపెట్టేటప్పుడు స్థిరముగా దేవునిపై కుదరాలి. మన మనస్సు దేవుని పైన స్థిరముగా నిలబెట్టుకోగలిగినప్పుడే ఈ సన్నిధి కొండ శిఖరం మనము ఎక్కిన వారమై ఉంటాం. మోషే గారు సిద్ధపడ్డారు. తన అనుభవములో ఉన్న సంగతే గనక అనగా అనేక మారులు దైవ సన్నిధిలో శిఖరం ఎక్కిన అనుభవం కలిగిన వారు గనక సులభముగా సీనాయి కొండ శిఖరాన్ని ఆయన ఎక్కి ఉన్నారు. దేవుడు అంటున్నారు, నా సన్నిధిని నిలిచి ఉండవలెను. కాబట్టి శిఖరం ఎక్కిన ఆయన ఎవరి సన్నిధిలో నిలిచి ఉన్నారు? దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నారు. సన్నిధి అనగా దేవుని ఎదుట లేక దేవుని సమక్షములో. సీనాయి శిఖరమంతా లేక సీనాయి పర్వతమంతా దేవుని మహిమ కలిగినదే అయినప్పటికీ కూడా దేవుడు ప్రత్యేకించబడిన శిఖరము యొక్క స్థలములోనికి మోషే గారిని ఆహ్వానించుట, మోషే గారు శిఖరం ఎక్కుట అనేది మనము చూడగలుగుతున్నాం. శిఖరం ఎక్కిన మోషే గారు దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నారు. ఎన్ని దినాలు నిలిచి ఉన్నారు అని మనం జ్ఞాపకం చేసుకుంటే నిర్గమాకాండం 34వ అధ్యాయం 28వ వచనం, అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ నుండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలకల మీద రాసెను. కాబట్టి 40 దినాలు 40 రాత్రింబగళ్ళు మోషే గారు సీనాయి కొండ మీద శిఖరం మీద నిలిచి ఉన్నారు. ఆశ్చర్యం ఏంటి అంటే భోజనము చేయలేదు, నీరు త్రాగలేదు, మోకాళ్ళు దిగలేదు, కొండ క్రిందకి వెళ్ళిపోవాలన్న ఆలోచన కూడా మోషే గారికి రాలేదు అనేది ఈ వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. కాబట్టి దైవ సన్నిధి అలవాటు లేని వారికి ఆరంభంలో అంత గందరగోళంగా ఉంటుంది. త్వరగా వెళ్ళిపోవాలి, ముగించాలి అనే అభిప్రాయం కలిగి ఉంటారు. కానీ దైవ సన్నిధి అలవాటైన వారికి సన్నిధిలో నిలిచి ఉండే భాగ్యము తప్ప మరి ఏది కూడా వారు కోరుకొనరు అనే సత్యము ఈ వాక్య వచనము ద్వారా మనము నేర్చుకొనవలసిన వారమై ఉన్నాం. వీళ్ళ 40 దినాలు ఆయన సన్నిధిలో దేవుని ఎదుటున్నారు అంటే ఎంత మనోనిదానమో, ఎంత పరిశుద్ధమైన ఆలోచన తలంపులు మోషే గారు కలిగి ఉన్నారు అనే సంగతి మనం గ్రహించాలి. ఆయన ఆత్మస్వరూపిగా లేరు, కానీ
మానవ శరీరముతోనే ఉన్నారు గనుక మానవ శరీరముతో ఈ యొక్క అనుభవాన్ని ఆయన సాధ్యపరుచుకొనుట ఎంతో ఆశ్చర్యకరమైనదిగా మనము గుర్తింపవలసి ఉన్నాం. అందుచేత దైవజనులు దాదాసయ్య గారు అన్నారు, మోషే గారిది కలిగి ఉన్న సన్నిధి అనుభవం మన ఊహకు మించిన సన్నిధి అనుభవం. ఆయన చేసిన ఉపవాసం మన ఊహకు మించిన ఉపవాసం అని జ్ఞాపకం చేశారు. కాబట్టి ఇటువంటి మరి సన్నిధి సహవాసము మానవ ఊహకు మించిన కార్యమని మనం గ్రహించాలి. 40 దినాలు సన్నిధిలో నిలిచి ఉండగా 4వ మాట దేవుని ప్రత్యక్షత దేవుడు మోషే గారికి ఇచ్చారు. నిర్గమాకాండం 34వ అధ్యాయం 5వ వచనం, మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించెను. కాబట్టి దేవుడు తన ప్రత్యక్షతనిచ్చుట, స్వయముగా మోషే గారితో మాట్లాడుట ఈ వాక్య భాగములో మనము చూస్తూ ఉన్నాం. పిల్లరా, ఎంత గొప్ప ధన్యత! ఆ శిఖరం మీద, సీనాయి కొండ మీద ఏ మనుష్యుడు లేరు, మోషే గారే ఉన్నారు, దేవుడు ఉన్నారు. ఏకాంత సన్నిధనము మోషే గారు కలిగి ఉన్నారు. ముఖాముఖి సన్నిధనము మోషే గారు కలిగి ఉన్నారు. కాబట్టి దేవుడు మహాపరిశుద్ధుడు కాబట్టి, మహా గొప్ప శక్తి సంపన్నుడైన దేవుడు గనుక, అగ్ని వంటి దేవుడై ఉన్నారు గనుక ఆయన ఎదుట ఇలా ఉండుట ఎంత గొప్ప ప్రత్యేకత! ఇది మనం గ్రహించవలసి ఉన్నాం. నేడు భూలోకములో ఎంతో సులువైన పద్ధతి మనకి మరి ప్రత్యేకంగా భక్తులైన వారు దైవజనులు నేర్పించారు. దినమునకు 1 గంట ఆయన సన్నిధిలో ఉండుట మనకు అభ్యాసము చేసుకున్న వాళ్ళని సూచించారు. కాబట్టి ప్రతి దినము తెల్లవారుజామున 1 గంట దైవ సన్నిధిలో కనిపెట్టుకునే అభ్యాసాన్ని మనము చేయగలిగితే మనమును కూడా దైవ ప్రత్యక్షత సంపాదించుకునే వారమై ఉన్నాం. పిల్లల, సన్నిధి దేని కొరకు అంటే దేవుని చూచి అనుభవం కొరకు, దేవుడు మాట్లాడే అనుభవం కొరకు, దేవునితో మాట్లాడే అనుభవం కొరకు ఈ సన్నిధి అనేది మనము అభ్యాసము చేయాలి. మొదటి మారు ఇవ్వబడిన రాతి పలకలను మోషే గారు పగలగొట్టగా, 2వ మారు నేను రాసిస్తాను, నువ్వు కొండ మీదకు రమ్మని దేవుడు చెప్పనట్లుగా మోషే గారు కొండ మీదకి వెళ్ళినట్లుగా పోగొట్టుకున్న మహిమ స్థితిని తిరిగి సంపాదించుకోవటానికి దైవ సన్నిధిలో ప్రతి వారు కూడా ఉండవలసిన వారై ఉంటున్నారు. కాబట్టి దైవ సన్నిధిలో పోగొట్టుకున్న అనుభవాలు వెతికి సంపాదించుకోవాలి. వెలికి తీసే అనుభవంలోనికి మనము రావలసిన వారమై ఉంటూ ఉన్నాం. పిల్లల, మోషే గారు ప్రత్యక్షత అందుకున్నారు. దేవుడు ఆయనతో మాట్లాడి నిబంధన చేశారు. నిర్గమాకాండం 34వ అధ్యాయంలో సన్నిధి నిబంధనలు అనేవి ప్రత్యేకంగా మనకి కనబడుతూ ఉన్నాయి. నిబంధనలు చేసి చెప్పవలసిన విషయాలు దేవుడు చెప్పగా, కడకు ఆయన కొండ దిగి వచ్చేటప్పుడు నిర్గమాకాండం 34వ అధ్యాయం 29వ వచనం, మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మం ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. కాబట్టి మోషే గారి ముఖ చర్మము ప్రకాశించుట అనేది ఇక్కడ ప్రత్యేకంగా మనకి కనబడుతోంది. పిల్లల, కొండ మీదకు వెళ్ళేటప్పుడు సాధారణమైన ముఖరూపమునే కలిగి ఉన్నారు. కానీ సన్నిధిలోనికి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు ఆయన ముఖ చర్మము ప్రకాశించింది. అంటే దేవుని మహిమ సన్నిధి యొక్క కాంతి మోషే గారి ముఖములోనికి ఒక అద్దకము వలె అద్దబడినట్లుగా ఈ వాక్యము ద్వారా మనము గ్రహించవలసి ఉన్నాం. ఆయన కొండ దిగి క్రిందకి వచ్చుచున్నప్పుడు వీళ్ళ ఆయన ఎదుర్కొనటానికి అహరోను గారు వచ్చారు.
ఇశ్రాయేలు పెద్దలు ఇశ్రాయేలు వచ్చారు, వారందరూ కూడా ఆయన ముఖము చూడ వెరచిరి అనే వాక్య భాగమును రాయబడుట మనము చూస్తూ ఉన్నాం. అంటే మోషే గారి ముఖములో ఉన్న ఆ సన్నిధి కాంతి, సన్నిధి అద్దకము దేవుని బిడ్డలారా వారు చూడలేక భయపడినట్లుగా మనం గ్రహిస్తూ ఉన్నాం. నిర్గమాకాండం 3వ అధ్యాయం 6వ వచనములో దేవుడు మండుచున్న పొద యొద్ద మోషే గారికి కనబడి, నేను మీ తండ్రి దేవుడను, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడును అని చెప్పినప్పుడు మోషే గారు భయముతో తన ముఖాన్ని కప్పుకున్నట్లుగా, దేవుని చూడటానికి భయపడినట్లుగా, వెరచినట్లుగా వాక్యం మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇప్పుడు ఈ మోషే గారే సీనాయి కొండ మీదకు వెళ్ళి దేవుని మహిమ రూపాన్ని, అనగా సన్నిధిలో ఉన్న ఆ మహిమ కాంతిని తను అద్దుకున్నప్పుడు వీళ్ళరా ఆయన్ను చూడటానికి ప్రజలు భయపడినట్లుగా, మరలా ఆయన తన ముఖాన్ని కప్పుకొనుటకు ముసుగు వేసుకొనవలసిన పరిస్థితి ఏర్పడినట్లుగా బైబిల్ చరిత్ర మనకి సాక్ష్యం చెప్తుంది. వీళ్ళరా ఇది సన్నిధిలో ఉన్న ప్రత్యేకత. ఎవరైతే దేవుని సన్నిధిలో ఉంటారో, దేవుని తనుదినము సహవాసం చేస్తారో వారికి దేవుడు తన సన్నిధి అద్దకాన్ని అద్దేవారయింటున్నారు. భూలోకములో నేటి కాలములో వస్త్రాలకి ఎలాగ అద్దకములు అద్దుచి ఉన్నారో, వివిధమైన రంగులను అద్దుచి ఉన్నారో, వివిధమైన డిజైన్స్ అద్దుచి ఉన్నారో, అలాగే దేవుడు తన భక్తులకి వారి సన్నిధి అనుభవాన్ని బట్టి ఆయన ప్రత్యేకమైన మహిమను, అనగా సన్నిధి అద్దకమును అద్దేవారై ఉన్నారు. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 25వ వచనం, 26వ వచనం, యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగుజేయునుగాక. కాబట్టి దేవుడిచ్చిన మరి దీవెన వచనములలోనే మనకేం కనబడుతుంది అంటే సన్నిధిని ప్రకాశింపచేయుట, సన్నిధి కాంతి ఉదయింపచేయుట అనేది మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని పిల్లరా, ఈ సన్నిధి మన మీద ప్రకాశింపచేయబడాలి, ఈ సన్నిధి కాంతి మన మీద ఉదయింపచేయబడాలి. అప్పుడే సన్నిధి అద్దకము మనము అద్దుకునే వారమై ఉంటున్నాం. ఒక పాటలో షారోను మైదానము అనే కీర్తనలో దైవజనులు రాశారు, ఆ అద్దకంబు వాడి అంతర్ధానమైపోవును, ఈ అద్దకంబు పోదు, ఇది శాశ్వతముండును అన్నారు. అంటే భక్తులైన వారు, విశ్వాసులైన వారు దేవుని సన్నిధిలో అద్దుకునే అద్దకము ఇది శాశ్వతం ఉండేది, ఈ మహిమ నిలిచి ఉండేది అనే సత్యాన్ని మనము గ్రహింపవలసిన వారమై ఉన్నాం. లేదా దైవ సన్నిధిని గూర్చిన అనుభవాలు, సత్యములు బైబిల్ గ్రంథం ఎంతో విరివిగా మనకి సాక్ష్యం ఇచ్చుట చూడగలము. అయితే ఒకానో సందర్భంలో 1980వ సంవత్సరంలో మరి సెప్టెంబర్ నెల 16వ తారీఖున ఏలూరులో ఓ సందేశములో దైవజనులు చెప్పిన ఒక మాట, ఆత్మరూపిగా వర్తమానములు అందించిన ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆదికాండం 49వ అధ్యాయం, ఆదికాండం 49వ అధ్యాయం 11వ వచనములో ఇలా రాశారు, ద్రాక్షావల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షావల్లికి తన గాడిద పిల్లను కట్టి ద్రాక్షారసములో తన బట్టలను, ద్రాక్షల రక్తములో తన వస్త్రమును ఉదుకును అని రాశారు. యాకోబు గారు నిజానికి యోధాను గూర్చి ఈ దీవెన వచనాన్ని పలికారు. ఇక్కడ మనకు కనబడే అంశం ఏంటి అంటే ఉత్తమ ద్రాక్షావల్లికి గాడిద పిల్లను కట్టుట. లేదా ఇది ఆత్మీయమైన భావం. ఉత్తమ ద్రాక్షావల్లి అంటే ఎవరు? యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం బట్టి చూస్తే యేసు ప్రభువారు అంటున్నారు, నేను నిజమైన ద్రాక్షావల్లిని అన్నారు. కాబట్టి ఈ ఉత్తమ ద్రాక్షావల్లి ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారే. కాబట్టి యేసు ప్రభువునే
ఈ ద్రాక్షావల్లికి మరి కట్టబడిన గాడిద వలె మరి విశ్వాసులైన వారు అనగా విశ్వాసులు లేదా ఈ ద్రాక్షావల్లికి కట్టబడవలసిన సత్యాన్ని ఈ వాక్య భాగం ద్వారా మనము గ్రహించవలసి ఉన్నాం. ఈ అనుభవాన్ని మరి దైవజనులు చెప్తూ అన్నారు. ఏంటి అంటే అంటుకట్టుట అనే విధానాన్ని జ్ఞాపకం చేశారు. పిల్లరా, మనము వాక్యంలో మనం చూడగలిగితే రోమీలకు రాయబడిన పత్రిక వాక్యాన్ని మనము ప్రత్యేకంగా 11వ అధ్యాయము, రోమీలకు రాయబడిన పత్రిక 11వ అధ్యాయములో మనము చూసినట్లయితే దేవుడు పిల్లరా 11వ అధ్యాయం మరి 17వ వచనములో దేవుడు అంటున్నారు, అయితే కొమ్మలలో నీవు కొన్ని విరిచివేయబడి అడవి ఒలీవ కొమ్మవయున్న నీవు వాటి మధ్యన అంటుకట్టబడి ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందని ఎడల ఆ కొమ్మల పైన నీవు అతిశయింపకము. ఇక్కడ మనకు కనబడే ఒక అంశం ఏంటి అంటే అడవి ఒలీవ చెట్టు సారమైన ఒలీవ చెట్టుకి అంటు కట్టబడుట అనే సంగతి మనం చూస్తాం. నిజానికి మరి ఇక్కడ దేవుడు పౌలు గారి ద్వారా మర్మంగా కొన్ని అంశములు యోధా జనాంగాన్ని గురించి, అన్ని జనులను గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు. సరే, ఇక్కడ మనకు అవసరమైన అంశం ఏంటి అంటే అంటు కట్టబడుట, గ్రాఫ్టింగ్ అంటూ ఉన్నారు. కాబట్టి మరి దైవజనులు చెప్తూ అన్నారు, దైవ సన్నిధి పరలోకము నుండి వచ్చిన చెట్టు. ఈ పరలోకం నుండి వచ్చిన ఈ చెట్టుకి కొమ్మల వలె విశ్వాసులైన వారు అంటు కట్టబడవలసిన వారై ఉన్నారు. అంటే ఎప్పుడైతే కొమ్మకు మరి చెట్టు లేక చెట్టు కాండానికి కొమ్మ అంటు కట్టబడుతుందో అప్పుడు ఆ అంటు కూడా ఒక చెట్టు వలె ఎదుగుచున్నది. అలాగే విశ్వాసులు కూడా దేవుడు మరి బైబిలులో ఉన్న దైవ సన్నిధిని, పరలోకములో ఉన్న దైవ సన్నిధి అనుభవాన్ని మరి తన భక్తుడైన దేవదాసయ్య గారి ద్వారా ప్రత్యేకంగా మరి భూలోకములో ఉన్న వారికి ఒక ముఖ్యాంశముగా బోధింపజేసినందున ఈ సన్నిధిలో అంటు కట్టబడితే మనము కూడా సన్నిధి మొక్కల వలె మార్చబడతామనే సత్యాన్ని ఈ సందర్భంగా మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి సన్నిధి అనే అంశాన్ని ఎంతో ప్రబలముగా మనం ఎంచి ఈ సన్నిధి మొక్కకు అంటు కట్టబడుట అనే సత్యమును మన జీవిత అనుభవంలో మనం సంపాదించుకోవలసిన వారమై ఉంటున్నాం. వీళ్ళరా, ఇలా మోషే గారు అంటు కట్టబడ్డారు. ఈ అంటు కట్టబడిన మోషే గారే ఓ గొప్ప బలమైన వృక్షమయ్యారు, సన్నిధి వృక్షమయ్యారు, సన్నిధి అద్దకాన్ని అందుకున్నారు. అలాగే ఈ కాలములో మనము కూడా ఇటువంటి ప్రత్యేకమైన అనుభవాన్ని, సన్నిధి అద్దకమును అద్దుకునే అనుభవంలోనికి రావలసిన వారమై ఉన్నాం. బైబిల్ గ్రంథంలో మరికొందరిని ఈ అనుభవం కలిగిన వారిని చూడగలిగితే మొదటి సమూయేలు గ్రంథము 29వ అధ్యాయము 9వ వచనము, అందుకు ఆకీషు, దైవదూత వలె నీవు నా దృష్టికి కనబడుచున్నావని నేను ఎరుగుదును. కాబట్టి ఆకీష్ అనే ఫిలిస్తీన్ల రాజు మరి దావీదు గారిని చూసి అంటున్నారు, ఏమంటున్నారు? నీవు దైవదూత వలె ఉన్నావు అంటున్నారు. పిల్లరా, మరి ఆయన దైవదూత వలె వెలుగు అయిన ప్రకాశమానమైన రూపము కలిగిన వానిగా ఉంటున్నారు. లూకా సువార్త 24వ అధ్యాయం 4వ వచనంలో యేసు ప్రభువారి పునరుద్ధాన కాలం అప్పుడు ఆ సమాధి యొద్ద నిలిచి ఉన్న మరి ప్రకాశమానమైన వెలుగు కలిగిన ఇద్దరు వ్యక్తులను దేవదూతలని మనం గుర్తిస్తూ ఉండగా, దేవదూతలు వెలుగు కలిగిన వారు, ప్రకాశమానమైన రూపాన్ని కలిగిన వారై ఉన్నారు. అనగా దావీదు గారిలో ఒక అన్యరాజు ఈ ప్రకాశమానమైన దైవికమైన వెలుగును చూడగలిగారు. కారణం ఏంటి అంటే దావీదు గారు సన్నిధి పరుడై ఉంటున్నారు. కీర్తనలు 27:4-5 వచనాలు,
కీర్తనల 31:20. కాబట్టి దావీదు గారి జీవితంలో పిల్లరా గొర్రెలు కాచే దావీదు గారికి ఉన్న గొప్ప అనుభవం ఏంటి అంటే దైవ సన్నిధి చేసే అనుభవం. ఆయన జీవిత కాలములో ఆయన ప్రత్యేకంగా మనకు కనిపించుకునే లేక మనకు బయలుపరిచే ఒక అంశం ఏంటి అంటే దేవుని యొద్ద విచారణ చేయుట. సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథం 23వ అధ్యాయము 2వ. అంతటా దావీదు, నేను వెళ్ళి ఈ ఫిలిష్తీయులను హతము చేయుదనా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా, నీవు వెళ్ళి ఫిలిష్తీయులను హతము చేసి కేయిలాను రక్షించుమని దావీదునకు సెలవిచ్చాను. పిల్లలు, ఇక్కడ మనకు కనబడే అనుభవం ఏంటి అంటే దేవుని యొద్ద విచారణ చేయుట. మరి దావీదు గారి జీవితంలో అనేక సందర్భాల్లో ఈ అంశం మనకు కనబడుతూ ఉంటుంది. ఏంటి అంటే దేవుని యొద్ద విచారణ చేయుట. పిల్లరా, ఇంక్వైరింగ్ ఆఫ్ గాడ్ అనగా ఎందుకు విచారణ చేస్తున్నారంటే దేవుని ఉద్దేశాన్ని తెలుసుకోవటానికే. ఇదే బైబిల్ మిషన్ వారికి దైవజనులు నేర్పించారు. తెలియని సంగతులను దేవుని అడిగి తెలుసుకొనవలెను అన్నారు. కాబట్టి విశ్వాసులైన వారు సన్నిధిలోకి వెళ్ళినప్పుడు సన్నిధిలో ఉండుట ద్వారా దేవుని భక్తులారా తెలియని సంగతులను దేవుని అడుగుట ద్వారా దేవుడు మనకి జవాబులు చెప్పేవారై ఉంటున్నారు. కాబట్టి అనేక పోరాటాలు చేసిన దావీదు గారు, యుద్ధాలు చేసిన దావీదు గారు తన అనుభవంలో మనకేం కనబరుచుకుంటున్నారు అంటే ప్రతి సందర్భములో ఆయన దేవుని యొద్ద విచారణ చేయటం అనేది మనకి కనబడుతూ ఉంటుంది. ఇదే దైవ సన్నిధి అనుభవం. అందుచేతనే మరి సౌలు రాజు తరుముచున్నప్పుడు తన ప్రాణం కాపాడుకోవటానికి పారిపోచున్న దావీదు గారు ఎన్నో మార్లు దేవుని యొద్ద విచారణ చేసి దేవుని ఉద్దేశము తెలుసుకొని నడుచుకున్నారు. అందుచేతనే గొప్ప మహారాజుగా ఆయన ఇజ్రాయేలు జనాంగానికి దేవుని ద్వారా ఏర్పాటు చేయబడి ఉన్నారు. పిల్లరా, అనేక యుద్ధములలో ఆయన జయాన్ని సంపాదించుకున్నారు. కారణం ఏంటి అంటే దేవుని యొక్క విచారణ చేయుట సన్నిధి అనుభవమే. ఇటు సన్నిధి అనుభవం కలిగిన భక్తుని ముఖములో ఆ సన్నిధి అద్దకము అనగా దేవదూత స్వరూపాన్ని ఆకీషురాజు చూచి మాట్లాడుట అనేది మనం చూస్తున్నాం. మరికొందరిని చూస్తే దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 15వ. 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనం భుజించు బాలురందరి ముఖముల కంటే సౌందర్యముగాను కలగాను కనబడగా. వీళ్ళ ఇక్కడ 4 బాలుర్ను మనం చూస్తున్నాం. దానియేలు గారు షడ్రకు, మేషాకు, అబేద్నెగో అనబడిన వారు. వీరు కల్దీల దేశములో పిల్లల చెరలో ఉన్నారు. రాజుగారు మరి తన రాజ్యములో మంచి సౌందర్యం కలిగిన యవనస్తులైన వారిని మరి తన పని కొరకు, రాజ్య పని కొరకు వాడుకోవటానికి నపుంసకుల అధిపతికి యవనస్తులను అప్పగించారు. అయితే అప్పగించబడిన వారిలో ఉన్న ఈ 4 తమ దైవ భక్తిని కాపాడుకున్నారు. తమ ప్రత్యేకతను వారు కాపాడుకున్నారు. పిల్లల వాక్యం మనం చూస్తే దానియేలు గ్రంథము 1వ అధ్యాయం 8వ. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరుచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. కాబట్టి వారు అపవిత్రపరుచుకొనకూడదనుకున్నారు. అంటే ఆహారము ద్వారా తాము అపవిత్రులమవుతాం అనే సత్యాన్ని వారు గ్రహించి పిల్లల దైవ భక్తి కలిగిన ఈ భక్తులే దైవ సన్నిధిలో పవిత్రముగా, పరిశుద్ధంగా వారు జీవించుట అనేది మనం చూస్తున్నాం. సన్నిధి చేయవారికి ఉండవలసింది పవిత్రమైన జీవితం, పరిశుద్ధమైన జీవితం. దైవ భక్తులకు ఉండవలసింది పరిశుద్ధత. అందుచేత పిల్లల పౌలు గారు కూడా చెప్తూ ఉన్నారు. కొరింథీయులకు రాయబడిన 1వ పత్రిక 10వ అధ్యాయం 21వ. మీరు ప్రభు పాత్రలోనిది దెయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు,
ప్రభు బల మీద ఉన్న దానిలోనూ దయ్యముల బల మీద ఉన్న దానిలోనూ కూడా పాలు పొందనేరరు అంటున్నారు. కాబట్టి ప్రభు పాత్ర అంటే దేవుని పాత్రలోని సన్నిధిలో ఉన్న ఆశీర్వాదం పొందాలంటే రాజుగారి బల్ల మీద ఉన్న ఆహారం భుజించకూడదనే మరి జ్ఞానము ఈ భక్తులైన వారు కలిగి ఉన్నారు. 10 దినాలు పరీక్షించారు. పరీక్షించి చూడగా మిగిలిన వారు అందరికంటే అధికమైన సౌందర్యం, లోపము లేని సౌందర్యమును కల ఈ నలుగురు యవనస్తులైన వారు దానియేలు గారు, షడ్రకు, మేషాకు, అబేద్నెగోలు కలిగి ఉన్నట్టు మనం చూస్తున్నాం. కారణం ఏంటి అంటే దైవ సన్నిధిలోని సౌందర్యం అబ్దకాన్ని వారు అద్దుకున్నారు. కీర్తనలు 96వ కీర్తన 6వ వచనంలో మనం చూస్తాం, ఘనత ప్రభావములు నీ సన్నిధిలో ఉన్నవి, బల సౌందర్యములు నీ పరిశుద్ధ స్థలములో ఉన్నవి అంటున్నారు. అనగా దేవుని సన్నిధిలో పిల్లరా ఏముంది అంటే సౌందర్యం అనేది కనబడుతుంది. కాబట్టి విశ్వాసులైన వారు సౌందర్యము కలిగిన పెళ్లి కుమార్తెగా ప్రభు రాకడలో ఎత్తబడాలి అంటే ఈ సన్నిధిలో ఉన్న సౌందర్యాన్ని, అలాగే సన్నిధి అద్దకమును అద్దుకోవలసి ఉన్నామనే సత్యాన్ని ఈ సందర్భంగా మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. మరి ఒకరిని చూస్తే అపోస్తలుల కార్యముల గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనం, సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి కనబడిను. పిల్లలు ఇక్కడ మనకు ఎవరు కనబడుచున్నారు అంటే స్టెఫను గారు కనబడుతున్నారు. ఆది సంఘకాలములో 7 యవనస్తులైన వారు ఆహారం పంచిపెట్టడానికి లోపము లేని వారు, ఆత్మ వరములు కలిగిన వారిని ఏర్పాటు చేశారు. ఈ 7లో ఒకరు స్టెఫను గారు. కాబట్టి ఈయన దైవాత్మ కలిగి పిల్లరా సాక్ష్యం చెప్తున్నారు. యేసు ప్రభువుని గురించిన సువార్త చెప్తూ ఉన్నారు. అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయము 8వ వచనం, స్టెఫను కృపతోనూ బలముతోనూ నిండిన వాడై ప్రజల మధ్య మహాత్కార్యములను గొప్ప సూచక్రియలను చేయుచుండెను. కాబట్టి సన్నిధిలో ఉన్న వారి ద్వారా దేవుడు సూచక క్రియలను జరిగించేవారై ఉన్నారు. ఎవరైతే సన్నిధిలో ఉంటారో దేవుడు వారి ద్వారా గొప్పవైన కార్యాలు జరిగిస్తారు. వీళ్ళ ఈయన కార్యాలు చేస్తున్నారు. కొందరు విరోధంగా లేచారు. 9వ వచనం, లిబర్తీనులు అనబడిన సమాజములోను, కురేనీయుల సమాజములోను, అలెగ్జాంద్రియుల సమాజములోను, కిలికియా నుండి ఆసియా నుండి వచ్చిన వారిలోను కొందరు వచ్చి స్టెఫనుతో తర్కించిరి. కాబట్టి వీరు తర్కించచ్చు పిల్లడ ఈయన కలిగిన ఈ గొప్ప వరాన్ని వారు గ్రహించలేక మరి వాదాన్ని పెట్టుకున్నారు. వాదం పెట్టుకున్నట్టు ఏ కాదు పిల్లడ 6వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 11వ వచనం, అప్పుడు వారు వీడు మోషే మీదను దేవుని మీదను దూషణ వాక్యములు పలకగా మేము వింటిమని చెప్పుటకు మనుషులను కుదుర్చుకొని ప్రజలను, పెద్దలను, శాస్త్రులను రేపి అతని మీదకొచ్చి అతన్ని పట్టుకొని మహాసభ యొద్దకు తీసుకుని పోయి అబద్ధపు సాక్షులను నిలబెట్టిరి. పిల్లరా అబద్ధమైన సాక్షి నిలబెట్టారు. నేటి కాల పరిస్థితులు ఇలాగే మనం చూస్తున్నాం. ఆ రోజు సువార్త ప్రకటించు వారికి శ్రమ, అయ్యో గర్భిణులకును పాలిచ్చు వారికి శ్రమ అని యేసు ప్రభువారు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చెప్పినట్లు ఆది సంఘకాలములో దేవుని సువార్తికులు శ్రమలు అనుభవించారు, వేదనలు భరించారు. పిల్లల అనేకులు వాదములాడేవారు, తర్కించేవారు, అబద్ధ సాక్ష్యం నిలబెట్టించిన వారు కూడా ఆ కాలంలో ఉన్నారు. నేడును కూడా ఇలాంటి పరిస్థితులు, ఇటువంటి మనుషులను నేటి సమాజంలో మనం చూస్తున్నాం. కానీ ఇటువంటి పరిస్థితుల మధ్య లేదా సేవ చేయుచున్న మనకి నిజమైన గొప్ప ఆశ్రయము దైవ సన్నిధే. ఎప్పుడైతే వారు సమావేశాన్ని ఏర్పరచుకున్నారో, మహాసభ ఎదుట స్టెఫను నిలబెట్టించారో, 6వ అధ్యాయం 15వ వచనంలో సభలో కూర్చున్న వారందరూ స్టెఫను వైపు తేరి చూడగా ఆయన ముఖము దేవదూత ముఖం వలె ప్రకాశించింది. అనగా సన్నిధిలో ఉన్న భక్తుడు గనక
ప్రభు సహవాసములో ఉన్న భక్తుడు గనక దేవుని బిడ్డలారా ఆ సన్నిధి మహిమ కాంతి ఆయన ముఖములో ప్రకాశిస్తుంది. ఈ సన్నిధి అర్ధకమును బట్టి ఆయన ప్రత్యేకమైన వానిగా వారి ఎదుట వాదించే వారి ఎదుట స్తెఫను కనబడుట అనేది మనము వాక్యాన్ని బట్టి చూడగలము. కాబట్టి మనము కూడా పిల్లట ఇటువంటి సన్నిధి అనుభవాలను సంపాదించుకోవలసి ఉన్నాం. చివరిగా మనం చూస్తే మత్తయి సువార్త 17వ అధ్యాయం 1వ వచనము నుండి వాక్యాన్ని 8వ వచనం వరకు చూస్తే యేసు ప్రభువారు తాబోరు కొండ మీద రూపాంతరము చెందుట మనం చూస్తాం. పిల్లరా ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించినది, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయెను. అనగా యేసు ప్రభువారు ఇప్పుడు మనిషిగా ఉన్నారు. ఆయన దేవుని కుమారుడే, కానీ ఆయన మనిషిగా భూలోకంలో సంచరిస్తున్న కాలములో ఈ కార్యము జరుగుటనే చూస్తున్నాం. అనగా ప్రభు మరి ఎంత దేవుని కుమారుడైన మనిషిగా ఉన్నారు. అయినా ఆ మనిషి శరీరముతో ఉన్న ప్రభు కూడా అనుదినము తండ్రి సహవాసములో గడిపేవారు. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం, ఆయన పెందల కడనే లేచి అరణ్యములోనికి వెళ్ళి ఏకాంతముగా ప్రార్థన చేసేవారు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2వ వచనం, పిల్లరా ఆయన తండ్రి ఎదుట పెరిగెను, ఆయన ఎదుట పెరిగిననే మాట రాయబడట మనం చూస్తున్నాం. కాబట్టి తాను జీవించిన కాలములో అనుదినము తండ్రితో సహవాసాన్ని, తండ్రి యొక్క సన్నిధిలో ఉండే భాగ్యాన్ని మరి యేసు ప్రభువారు కూడా కలిగి ఉన్నారనే సత్యం మనము వాక్యం ద్వారా చూడగలం. కాబట్టి మనము కూడా అనుదినము దేవునితో సహవాసము చేయాలి. కీర్తనలు పాడిన, ప్రార్థనలు చేసిన, వాక్యాన్ని చదివిన, సువార్త ప్రకటించిన, సాక్ష్యాలు చెప్పిన, దేవుని పరిచర్య కొరకు ఎన్ని కానుకలు ఇచ్చినా వీటన్నిటికీ మించిన గొప్ప అనుభవం దైవ సన్నిధిలో ఉండుటయే. అనగా దేవుని సమక్షములో, దేవుని సహవాసములో గడుపుటే ప్రాముఖ్యమైన అంశమై ఉంటున్నది. ఎవరైతే ఇలాగూ సన్నిధిలో ఉంటారో వారు కూడా రూపాంతరము చెందేవారై ఉన్నారు. రోమిలకు రాయబడిన పత్రిక పిల్లల 12వ అధ్యాయం 2వ వచనాన్ని వాక్యం మనం చూస్తే అక్కడ ఇలాగూ రాయబడి ఉన్నది, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి అన్నారు. కాబట్టి ఈ లోక మర్యాదను అనుసరింపక పిల్లట మనము ఉత్తమము అనుకూలము సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకోవాలి. అలాగే పిల్లరా మన మనస్సు మారి నూతన పరచబడాలి. పిల్లరా మన మనస్సు మారనదే, ప్రవర్తన మార్చుకొనదే ఏమి చేసినా ప్రయోజనం అనేది ఉండదు. మరి ఉదాహరణకి మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక విష సర్పం ఉంది. అది ప్రతి నెల తన శరీరాన్ని అనగా మరి కుసమును విడిచేదై ఉంటూ ఉన్నది. అంటే విష సర్పము మరి శరీరాన్ని విడిచిపెడుతుంది, కానీ తన స్వభావాన్ని మార్చుకుంటుందా? మార్చుకోలేదు. అలాగే ఒక తొండ ఉంది, ఓసరవెల్లిగా మారుతుంది, అది రంగులు మారుస్తుంది, కానీ ఆ తొండ తన స్వభావాన్ని మార్చుకుంటుందా? మార్చుకోలేదు. అలాగే పిల్లరా ఈ లోకములో చాలామంది వాక్యం వింటున్నారు, మరి ప్రార్థనలు చేస్తున్నారు, కానీ స్వభావాన్ని మార్చుకోలేకపోతున్నారు. ఎప్పుడైతే సన్నిధి అనుభవం మనలోకి వస్తుందో అప్పుడు దేవుడే మనలను సరిచేస్తారు. పిల్లలు ఒక సీతాకోక చిలుక ఉంది, దాని ఆరంభ స్థితి గొంగలి పురుగు, కానీ గొంగలి పురుగు చివరికి మరి శృంగారమైన లేక శ్రేష్టమైన మహిమ కలిగిన సీతాకోక చిలుక వలె మార్చబడినప్పుడు ఇది అందరికీ సంతోషాన్ని కలిగిస్తుంది. చూచేవారు ఆనందముతో నింపబడే స్థితిని సీతాకోక చిలుక కనపరుస్తుంది. అలాగే సన్నిధి ద్వారా ప్రవర్తన మార్చుకుందాం, మన యొక్క నడవడికను మార్చుకుందాం. ఎందుకంటే
మనం జీవించేది దేవుని సమక్షంలో. పిల్లరా, ఈ లోకములో ఇది అభ్యాసం చేసుకుంటే రేపు ప్రభు సన్నిధిలోకి వెళ్ళినప్పుడు, ఆయన రాజ్యములో చేరినప్పుడు పిల్లరా, సంపూర్ణమైన ఆయన మహిమ రాజ్యంలో ఈ సన్నిధి అనుభవము అనగా యుగ యుగములు ఆయన చూస్తూ, ఆయన ప్రత్యక్షతను బట్టి ఆయన మహిమను కనుగొనుచు ఆయనతో మాట్లాడి ముచ్చటలాడే అనుభవాన్ని సంపాదించుకుంటాం. పెళ్లి కుమార్తెకు కావలసినది సన్నిధి, అద్దకము. కాబట్టి నువ్వు సన్నిధిలో అద్దబడాలి అనగా సన్నిధిలో అద్దకము సంపాదించుకోవాలి, మహిమ రూపాన్ని సంపాదించుకోవాలి. ప్రభు యేసు రూపే సంఘ వధువు ధరించేనామే అని పాడుకుంటున్నట్లుగా ప్రభు రూపాన్ని సంపాదించుకుందాం. మోషే గారు అటు రూపం సంపాదించుకున్నారు. ఆయన ప్రత్యేకించబడిన వానిగా ఇజ్రాయేలు గుర్తించి ఆయన చూడటానికి భయపడ్డారు. ఈరోజు లోకాన్ని భయపెట్టేది దైవ సన్నిధి సహవాసనుభవమే. మనుషులు భయపడతారు నువ్వు సన్నిధిలో ఉంటే. ఈ సన్నిధి రూపాన్ని పొందుకుంటే దేవుడు నిన్ను ప్రత్యేకంగా వాడుకుంటారు, దీవిస్తారు. సన్నిధి అనుభవం ద్వారా నిన్ను, నీ కుటుంబాన్ని, నీవు ఏకీవిస్తున్న సంఘాన్ని, అలాగే నీవు నివసించుచున్న గ్రామాన్ని కూడా దేవుడు దీవించేవారై ఉన్నారు. బైబిల్ మిషన్లో ఉన్న ఈ సన్నిధిని అభ్యాసం చేసుకుందాం. సన్నిధి అద్దకమును బట్టి పెళ్లి కుమార్తె రూపంలో మార్చబడదాం. అట్టి కృప దేవదేవుడు మనందరికీ సమృద్ధిగా ధారాళముగా దయచేయును గాక. ఆమేన్. అందరికీ మరణాత.